హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మంచి స్వీట్ రెసిపీ. ఎందుకంటే ఇప్పుడు దీపావళి వస్తుంది కదా! స్వీట్ ఖచ్చితంగా ఇంట్లో ఉండాలి కాబట్టి ఈరోజు ఇంట్లో ఉన్న ఇంగ్రీడియెంట్స్‌తోనే కొత్త స్వీట్ రెసిపీ అయితే మీకు చేసి చూపిస్తా. అదేంటంటే పన్నీర్‌తోని కాఫీ కలాకండ్. కలాకండ్ అంటే బాగా మందికి ఇష్టం ఉంటది. కానీ దాని పాలు విరగ్గొట్టి దాని ప్రాసెస్ అంతా పెద్దగుంటది కదా! అయితే ఈ ప్రాసెస్ మస్తు చిన్నగుంటది. ఖచ్చితంగా మీ ఇంట్లో పన్నీర్ ఉంటే ఒక్కసారి ట్రై చేయండి. ఇప్పుడైతే రెసిపీలోకి పోదాం. ఇక్కడైతే పన్నీర్‌నైతే తీసుకున్నా. పన్నీరు ఫ్రిడ్జ్‌లోంచి తీసిన తర్వాత బాగా సాఫ్ట్‌గా అయిన తర్వాత యూజ్ చేయాలి. ఈ విధంగా పన్నీర్ అయితే సాఫ్ట్‌గుండాలి. ఈ పన్నీర్‌తోనే మనం కలాకండ్ చేస్తాను. దాంతో పాటు కాఫీ పౌడర్. రూ. 5 కాఫీ పౌడర్ అయితే సరిపోతది. దాంతో పాటు కోకో పౌడర్. కోకో పౌడర్ ఒకవేళ లేకపోతే మీరు డార్క్ చాక్లెట్స్ లేకపోతే డార్క్ బిస్కెట్స్ ఉంటాయి గదా! ఆ పౌడర్ యూజ్ చేయొచ్చు. అది ఎప్పుడన్నా వీలున్నప్పుడు షేర్ చేసుకుంటా. దాంతోని ఏ విధంగా చేయాలన్నది. ఇక్కడ చక్కెర. అంటే ఈ 4 ఇంగ్రీడియెంట్స్‌తోనే మనకు కాఫీ కలాకండ్ అయితే రెడీ అయిపోతది. ఈ విధంగా సాఫ్ట్‌గా ఉన్న పన్నీర్‌నైతే తీసుకొని మనమైతే స్మాష్ జేసుకోవాలి. చేయితోని గూడా మనకు సాఫ్ట్ ఉంటది గాబట్టి చేయితోని స్మాష్ జేసుకోవచ్చు. లేదనుకుంటే మీరు తురుముకోవచ్చు. కలాకండ్ చేయడం అంటే పెద్ద ప్రాసెస్. ఎందుకంటే పాలు విరగ్గొట్టాలే, పాలను మరగబెట్టాలే, తీసిన ఆ పన్నీర్ లోపల నెయ్యేయాలే, పాలేయాలి ఇవంతా పెద్ద పనుంటది. బాగా పెద్ద ప్రాసెస్ ఉంటది. కానీ ఇది అట్లా గాదు. ఒక 5-10 నిమిషాలు అయిపోతది. ఈ విధంగా మన సాఫ్ట్‌గున్న పన్నీర్‌ను తురుముకొని పక్కనైతే పెట్టేసుకుందాం. ఎంత కావాలో పన్నీరు అంతవరకు మీరు తురుముకొని పక్కనైతే పెట్టేసుకోండి. ఈ నా ఛానల్‌ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే, నా రెసిపీస్ నచ్చినా, నా ఛానల్ నచ్చినా అంటే నా రెసిపీస్ నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ ఇయ్యండి. అంతేకాకుండా కొత్తోళ్ళైతే ఇంట్రెస్ట్ ఉన్నాయి రెసిపీస్ అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా నేను తురుముకొని పక్కనైతే పెట్టేసుకున్నా. ఇప్పుడైతే పాన్ పెట్టేసుకుందాం. పాన్ వేడైన తర్వాత 2 టేబుల్ స్పూన్ల నెయ్యి. ఎక్కువ నెయ్యి గూడా పట్టది. కానీ సేమ్ టేస్ట్ వైస్ గానీ, ఫ్లేవర్ వైస్ గానీ మనము బయట కొన్న కలాకండ్ ఎట్లుంటదో అదే టేస్టీగా ఉంటది. ఖచ్చితంగా మీరు ట్రై చేస్తేనే మీకు ఈ రెసిపీ, ఈ స్వీట్ అనేది అర్థమైతది. ఇక్కడ నేను ఒక కప్పు నాకైతే ఈ పన్నీర్ తురుమైతే రెడీ అయిపోయింది. ఈ విధంగా 2 టేబుల్ స్పూన్ల నెయ్యేసుకొని, మనం ఒక కప్పు పన్నీర్ తురుమేసుకొని మంచిగా బాగా ఫ్రై చేసుకోవద్దు. ఈ పన్నీర్ అనేది సాఫ్ట్‌గానే ఉండాలి. నెయ్యి అనేది ఈ పన్నీర్‌లో కలిసిపోయే వరకు కలుపుకుంటే సరిపోతది. ఈ విధంగా కలుపుకున్న తర్వాత చక్కెర నేనైతే ఇక్కడ కప్పేస్తానా. ఎందుకంటే స్వీట్ ఉంటది గదా! మనకు కలాకండ్. కాబట్టి ఒక కప్పు పన్నీర్ తురుముకు ఒక కప్పు షుగర్ పౌడర్ గానీ, షుగర్ గానీ యేసుకోండి. ఒకవేళ మీకు షుగర్ ఇష్టం లేకపోతే బెల్లం తురిమి గూడా యేసుకోండి. కలర్ వైస్ కొంచెం డార్క్ ఒస్తది. కానీ టేస్ట్ వైస్, హెల్త్ వైస్ బెల్లంతోనైతే ఇంకా బావుంటది. ఎప్పుడైనా వీలున్నప్పుడు నేను బెల్లంతోని కూడా చేసి మీకు చూపిస్తా. ఈ విధంగా చక్కెరేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి. ఒక 2-3 నిమిషాల తర్వాత మన చక్కెర అనేది వాటర్ కంటెంట్‌లో అయిపోయి మనకు సాఫ్ట్‌గా అయిపోతది ఈ కలాకండ్. అంటే ఈ పన్నీర్. ఈ విధంగా సాఫ్ట్‌గా అయినప్పుడు మనమైతే ఇందులో ఒక టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్ ఏసుకుందాం. కాఫీ పౌడర్ ఏయడం వల్ల టేస్ట్ వైస్ గానీ, ఫ్లేవర్ వైస్ గానీ సూపర్ టేస్టీగా ఉంటది. ఎప్పుడైనా వీలున్నప్పుడు మీరు పన్నీర్ ఎక్కువ తెచ్చుకున్నప్పుడు, మీరెప్పుడు పన్నీర్ కర్రీనే గాకుండా ఒకసారి ఈ విధంగా కాఫీతోని కలాకండ్ చేయండి పన్నీరేసి. ఇక్కడ నేను కాఫీ పౌడరు ఒక టేబుల్ స్పూన్, దాంతో పాటు కోకో పౌడర్ 2 టేబుల్ స్పూన్లు వేసుకొని మంచిగా కలుపుకుందాం. ఈ పన్నీర్ మిశ్రమం అనేది సాఫ్ట్‌గానే ఉండాలి. బాగా స్టిక్కీగా, బాగా హార్డ్‌గా మాత్రం జేయకండి. ఈ విధంగా మంచిగా కాఫీ పౌడర్, దాంతో పాటు కోకో పౌడర్ 2 కూడా కలిసిపోయేలాగా ఈ పన్నీర్‌లో కలిసిపోయేలాగా మంచిగా కలుపుకోండి. లో ఫ్లేమ్ మీద చేయండి ఈ రెసిపీ అనేది. మనకు ఒక 5-10 నిమిషాలు అయిపోతది. సింపుల్‌గుంటది. కానీ టేస్ట్ వైస్ గానీ బయట కొన్న కలాకండ్‌లానే ఉంటది. ఈ విధంగా సాఫ్ట్‌గా అయితే మనకు రెడీ అయిపోయింది. ఇప్పుడైతే ఇది రెడీ అయిపోయింది. అంతలోపు మనమైతే ఒక గిన్నె తీసుకొని, ఏ గిన్నె అయితే తీసుకుంటానమో ఆ గిన్నెకు బటర్ గానీ, నెయ్యి గానీ వేసుకొని మనమైతే రాసి పక్కన పెట్టేద్దాం. ఇక్కడ నేను బటర్ పేపర్ ఒకటి యూజ్ చేత్తాను. అంతేకాకుండా ప్లేట్‌కి గూడా యూజ్ చేస్తాను. అంటే నాకు 2 ప్లేట్‌లల్లో అయితది. ఎక్కువ క్వాంటిటీనే అయింది ఒక కప్పుతోని. ఈ విధంగా మనము ముందుగానే బటర్ పేపర్‌కి ఆయిల్ రాసుకొని పెట్టుకున్నాము. అంతేకాకుండా ఏ ప్లేట్‌కైతే కావాలనుకుంటారో, ఏ ప్లేట్‌లో అయితే ఎయాలనుకుంటారో ఆ ప్లేట్‌ల మీరు నెయ్యి గాని, బటర్ గాని ఏసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఈ మిశ్రమాన్ని మనం బటర్ రాసుకున్న పేపర్‌ల స్టఫింగ్ చేసేద్దాం. ఇప్పుడైతే మనం ఈ బటర్ రాసిన పేపర్‌ల ఈ మిశ్రమం అయితే ఏసేద్దాం. ఈ విధంగా వేసిన తర్వాత మనమైతే దీన్ని ఫ్లాట్‌గా చేసేసి బాదం గానీ, డ్రై ఫ్రూట్స్ గానితోని స డెకరేషన్ చేసుకుంటే మనకు ఇది చల్లారిన తర్వాత మనము పీసెస్‌గా కూడా కట్ చేసుకోవచ్చు.
ఈ విధంగా మొత్తం కూడా స్ప్రెడ్ చేయండి. ఇక్కడ బాక్స్ అనేది చిన్నగున్నది. ఒకవేళ మీ ఇంట్లో పెద్ద బాక్స్ ఉంటే ఒక్కదానిలోనే అయిపోతది ఈ మిశ్రమం అంతా గూడా. ఈ బాక్స్ చిన్నగుండడం వల్ల నేను 2 బాక్స్‌లు పెట్టాల్సొచ్చింది. ఈ విధంగా లెవెల్‌గా అవ్వడం కోసం నేనైతే ఆహ్, ఆలు స్మాష్ చేసేది ఉంటది గదా! దాంతోని స్మాష్ అయితే చేసిన. లెవెల్‌గా చేసేసిన. మిశ్రమం అనేది గట్టిగుండాలి. ఈ విధంగా కాజుతోని డెకరేషన్ అయితే చేసేస్తాను. దీన్ని కూల్ అయిన తర్వాత మనకు నచ్చిన షేపులా కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా పన్నీర్‌తోని కాఫీ వేసి కలాకండ్ అయితే చేసేసిన. అంతేగాకుండా మనకు లడ్డులుగా చేయాలనుకుంటే లడ్డులు గూడా జేసుకోవచ్చు. ఈ విధంగా చల్లారిన తర్వాత మనం కట్ చేసుకుంటే మంచిగా షేప్ అయితే మంచిగా కట్ అయిపోతది. ఈజీగా కట్ అయిపోతది. ఈ ఇప్పుడు ఈ కట్ చేసుకున్న దాన్ని మనమైతే సర్వింగ్ చేసేసి ఎంజాయ్ చేయొచ్చు ఈ దివాళీకి. ఈ విధంగా ఇంట్లోనే స్వీట్ ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియెంట్స్‌తోనే ఒక 5-10 నిమిషాలు అయిపోయే స్వీట్. పిల్లలు మాత్రం మస్తు ఎంజాయ్ చేస్తూ తింటారు. పిల్లలు కొంతమంది పన్నీర్ తినరు. ఈ విధంగా పెట్టి ఇయ్యండి. పిల్లలు గుర్తుపట్టరు. ఈ విధంగా నేనైతే బాక్స్ షేప్‌లో అయితే కట్ చేసుకున్నా. ఈ విధంగా అయితే రెడీ చేసిన. కాఫీ, పన్నీర్ కలాకండ్ అయితే రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చిందనుకుంటానా? నేను అంతే కాకుండా లడ్డూలు కూడా చేసుకున్నా. మీకిష్టం ఉంటే లడ్డూలు చేసుకోవచ్చు. డైమండ్ షేప్‌లో చేసుకోవచ్చు. మంచి ఆహ్, కట్టర్స్ ఉంటాయి గదా! ఆ కట్టర్స్‌తోని కట్ చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను బాక్స్ షేప్‌లో కట్ చేసుకున్నా. ఈ విధంగా అన్నీ గూడా కట్ చేసుకొని, రెడీ చేసుకొని పెట్టుకోండి. పిల్లలకు మీ ఇంట్లో ఎవరైనా చుట్టాలొచ్చినప్పుడు, ఇంట్లో ఎక్కువ పన్నీర్ ఉన్నప్పుడు ఇట్లా స్వీట్ అయితే ప్రిపేర్ చేసుకొని ఎంజాయ్ చేయండి. ఈ విధంగా అయితే ఆ కాఫీ, పన్నీర్ కలాకండ్ అయితే రెడీ అయిపోయింది. ఇదే మిశ్రమంతోటి నేనైతే లడ్డు కూడా చేస్తానా? మీకిష్టం ఉంటే ఇదే జేసుకోవచ్చు. లడ్డు గూడా చేసుకోవచ్చు. ఈ విధంగా సింపుల్‌గా పాలు మరిగించాల్సిన అవసరం లేకుండా మనకైతే సింపుల్‌గా కలాకండ్ అయితే రెడీ అయిపోయింది. నేను ఇదే మిశ్రమంతోని లడ్డూలు గూడా చేసుకుంటాను. ఈ విధంగా కొద్దిగా నెయ్యయితే చెయ్యికి రాసుకొని మనకు లడ్డూలుగా చేసేసుకుంటే మనకు లడ్డూలు గూడా రెడీ అయిపోతాయి. ఈ విధంగా పిల్లలకైతే ఇస్తూ ఉండండి. మీరు కూడా ఎంజాయ్ చేయండి. ఈ దివాళీకి మంచి స్వీట్ చూపించినాను అనుకుంటానా. ఇగో గిట్లయితున్నది. ఇంకా ఇయాటి వీడియో అయితే మీకు నచ్చిందనుకుంటానా. మంచి స్వీట్ రెసిపీ అయితే మీకు నచ్చిందనుకుంటానా. ఒకవేళ నచ్చితే ఒక లైక్ ఇయ్యండి, హైప్ ఇయ్యండి. కొత్తోళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్‌ని సపోర్ట్ చేస్తారని అనుకుంటానా. ఇంకొక మంచి స్వీట్‌తో, మంచి రెసిపీతో మిమ్మల్నైతే కలుస్తా మరి. అంతవరకు ఉంటా మరి. నమస్తే. సెలవు.